139 కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు రాక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. సో ఇది అంటే స్పెసిఫిక్గా ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరెవరు దేవుడి గురించి ఆలోచిస్తున్నారు అనేది నా ప్రశ్న. దేవుడి గురించి ఆలోచిస్తే అప్పుడు మనము ఈ విషయాల గురించి మనము ఆలోచిస్తాం. మనం ఎక్కువ మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కరెక్టా రాంగా? వీళ్ళు నా గురించి ఏమనుకున్నారో, నన్ను చూసి ముఖం ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు, ఎప్పుడు అట్లా రాలేదు ఆలోచన మీకు? ఎప్పుడు అసలు ఎందుకు నన్ను పలకరించలేదు, నన్ను చూసి ఎందుకు నవ్వలేదు? మనుషుల గురించి ఆలోచిస్తున్నామా ఆలోచించమా? మీరే చెప్పండి. కరెక్టా రాంగా నేను చెప్పేది? మీకు ఎప్పుడు ఇలాంటి అసలు ఆలోచనలు రావా? మీరు గొప్పవాళ్ళు, రాకపోతే మాత్రం నిజంగా బ్లెస్సెడ్. కానీ దావీదు భక్తుడు మాత్రానికి ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించేవాడు. అందుకనే నాకు ఆలోచన రాకమునిపే అది నీకు తెలుసు అంటున్నాడు. పరిశోధించి తెలుసుకున్నావు అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే నా గురించి నాకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. హల్లెలూయా! ఇది నిజంగా చాలా దీవెనకరమైన విషయం. నేను కూర్చుండుట లేచుట అన్నీ దేవుడికి తెలుసు. ఇంకా మూడో వచనం చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. ఈ మాట చదవగానే ఇది భయంకరంగా ఉంది వచనం అనిపించింది. పడుకోవటం, లెగవటం, కూర్చోవటం, నుంచోవటం అంటే దావీదు ఎప్పుడు దేవుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకనే నేను కూర్చోవటం, నుంచోవటం నా ఆలోచన రాకముందులే నీకు తెలిసిపోతుంది. నేను మళ్ళీ ఏమంటారు, నేను పడుకోవటం, లెగవటం పరిశీలనగా చూస్తున్నాడు దేవుడు. నా చర్యలన్నిటినీ బాగా తెలుసుకొని ఉన్నావు అంటే కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు, అలుగుతే ఏం చేస్తానో తెలుసు, నీరసం వస్తే ఏం చేస్తానో తెలుసు, ఆకలేస్తే ఏం చేస్తానో, చర్యలన్నిటినీ బాగా పరిశీలన చేసి నా గురించి దేవుడికి ఒక ఒక అంటే ఏది చేస్తే ఎట్లా అయితే ఏమవుతాననేది బాగా పరిశీలన చేశాడు దేవుడు. హల్లెలూయా! మీకు సంతోషమైనా కాదా చెప్పండి? మీ గురించి దేవుడు అలా పరిశోధన చేస్తే మీకు ఇష్టమా కాదా? అన్నిటినీ లెక్క అడిగితే మనం ఏం చేస్తాం? సో అందుకనే ఆయనకి ఒక మంచి ఐడియా వచ్చింది. తర్వాత వచనాల్లో రాస్తూ వచ్చాడు. 4వ వచనం చూడండి. యెహోవా మాట నా నాలుక రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. మాట్లాడక ముందులే ఏం మాట్లాడతామో దేవుడికి తెలుసు.